హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. అదిరిపోయే బెండకాయ రోటి పచ్చడితో వచ్చేసాను. అసలు ఎక్దమ్ యూనిక్ అండ్ ఏమంటారు, వెరీ టేస్టీ అండి. మనం జనరల్గా టమాటా, వంకాయ, బీరకాయ ఇట్లాంటివి చేస్తాం, కానీ బెండకాయ తక్కువ చేస్తాం చాలా. దొండకాయ కూడా అప్పుడప్పుడు చేస్తాము. బెండకాయ మాత్రం ఇలా చేసి చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది సీజన్ పండుమిర్చి కాబట్టి నేను పండుమిర్చి తీసుకున్నా. దీని ప్లేస్లో మీరు ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి, చాలు, సరిపోద్ది. అదొక్కటే చేంజ్ మిగతా సీజన్స్కి ఈ సీజన్స్కి. మీరు ఒక 1/2 కేజీ పండుమిర్చి ఈ సీజన్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చిమిర్చి పెట్టుకున్నట్టు అసలు పచ్చళ్ళు అసలు నోరు ఊరించే స్టైల్లో ఉంటాయి. చేద్దామా మరి? ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. బెండకాయలు ఒక 10-12 తీసుకోండి, పెద్ద సైజు, ఈ సైజువి. అండ్ కరివేపాకు, ఇవన్నీ పోపుకు కావాలి. చింతపండు కొంచెం, గుజ్జు, పసుపు, ఉల్లిగడ్డ, టమాటాలు 2-3, ఉప్పు, పండుమిర్చి ఉంటే తీసుకోండి, లేకపోతే పచ్చిమిర్చి. అండ్ ఇవి పోపు గింజలు ప్లస్ అన్ని పచ్చడి గింజలు. ఎండుమిరపకాయలు ఒక 10-12, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు అండ్ వెల్లుల్లి. దట్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేద్దామా? స్టెప్ బై స్టెప్ చూపిస్తా చూడండి. ఒకటే గిన్నెలో అన్నీ కూడా ఖతం చేయొచ్చండి, కానీ మనకి టైం సేవ్ అవ్వాలంటే మాత్రం ఇది పక్కకు పెట్టుకొని మనం వేరే అన్నీ చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, వెరీ లిటిల్, 1.5 టీ స్పూన్ ఆయిల్. ఎందుకంటే వేరే గిన్నెలో కూడా ఆయిల్ తీసుకునేది ఉంది కాబట్టి తక్కువ. యాజ్ ఏ సెడ్, పండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి తీసుకోండి, ఒక 5-6. కానీ పండుమిర్చి దొరికితే మాత్రం వీటితోనే చేయండి, కలర్ అదిరిపోతుంది. అసలు ఇట్లా తింటుంటే తినాలనిపిస్తుంది. పచ్చిమిర్చికి పండుమిర్చికి డిఫరెన్స్ ఏంటంటే కలర్ ఒక్కటే కాదు, తేమ శాతం. దానికంటే 100% ఇందులో తేమ ఎక్కువ ఉంటుంది, వాటరీ ఉంటుంది. ఇట్లా ముక్కలు చేసుకున్న పండుమిర్చి. నూనె కాగిన తర్వాత నేను డైరెక్ట్ బెండకాయలు వేసేస్తున్నా. సిమ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. ఇవి ఇట్లా వేగుతుంటే పక్కకు పెట్టేస్తున్నా. ఆ బెండకాయలను అట్లా వేగుతుండనివ్వండి. ఓ పక్కన బెండకాయలు వేగుతుంటే నేను ఇంకొక కడాయి తీసుకున్నాను. దీంట్లో కూడా ఒక 1.5 టీ స్పూన్ నూనె. బెండకాయలు మంచిగా వేగుతున్నాయి. ఓ పక్కన చక్క అటు ఇటు తిప్పుతుండండి. ఆయిల్ కాగింది. ఇదిగోండి, దీంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 3-4 వెల్లుల్లి అన్నీ కలిపేసేస్తున్నా. పండుమిర్చి కూడా వేసేస్తున్నా. మీరు పచ్చిమిర్చి వేయండి, లేదా పండుమిర్చి ఉంటే పండుమిర్చి వేయండి. ఏదైనా వేగినట్టు అనిపిస్తే కనుక ఆ పర్టికులర్ ఎండుమిర్చి పైనుంచి ఇలా తీసేయండి. మనం దగ్గరే ఉంటే కనుక అలాంటివి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను వేగినట్టు తీసేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ అన్నీ తీసి కొంచెం ఉంచాను. దీంట్లోకి 1 రెబ్బ కరివేపాకు వేసి, కొంచెం ఇంగు వేసి కట్టేసి ఇది ఇలాగే పక్కకు పెట్టుకుంటా. ఇది లాస్ట్లో కలుపుతా పచ్చడిలో. ఇదిగోండి, మన బెండకాయలు వేగుతున్నాయి. ఈ టైంలో ఒక 2 పెద్ద టమాటాలు, చిన్నవి అయితే 3, ఒక 1/8 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కలిపేసి మూత పెట్టేస్తున్నా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ టమాటాలు బెండకాయలు కలిపి మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతుండండి. అండ్ ఈలోపు ఏం చేద్దాం అంటే మనం కరివేపాకు కూడా దీనిలో వేసి దీన్ని ఒక్కసారి కచ్చపచ్చిగా పల్స్లో మిక్సీలో వేసుకోండి, లేకపోతే రోట్లో వేసి దంచుకొని వద్దాం. ఇది ఉడికేలోపు దాదాపు 7-8 నిమిషాలు అవుతుంది. వాటర్ తగ్గితే కొన్ని జస్ట్ ఇట్లా చిటికెడు నీళ్ళు యాడ్ చేయండి. చిటికెడు అంటే అట్లా కాదు, కొన్ని 10-15 ml, సో దట్ వాటర్ బయటకు వస్తుంది. టమాటాలు బెండకాయ ఉడికిపోయినట్టే అనిపిస్తుంది, కానీ కొంచెం ఉడకనివ్వండి, మంచిగా టేస్ట్ బాగుంటుంది అప్పుడు. ఇదిగోండి, మనది మొత్తం రోట్లో దంచడం అంటే మనతో అయ్యే పని కాదండి ఇవాళ రేపు సిచ్యువేషన్లో. ఇదిగోండి, మిక్సీలో ఇది పల్స్ తిప్పుకోవచ్చాను కచ్చపచ్చగా. ఇక్కడి నుంచి రోట్లో వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒకసారి బెండకాయ మీద ఇట్లా అని చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. అది స్పాచులా కాబట్టి దిగట్లేదు. ఒకసారి ఇట్లా ఒత్తి చూసుకోండి. యా, ఆల్మోస్ట్ అయిపోయింది. నేను స్టవ్ అలాగే ఉంచాను. మన పండుమిర్చి వేసేస్తున్నా ఇందులో. మీకు చింతపండు పడుతుంది అనిపిస్తే, పులుపు కావాలి అనిపిస్తే జస్ట్ ఒక 7-10 గ్రాముల చింతపండు గుజ్జు. నేను అసలు ఇందులో చింతకాయ తొక్కేస్తాను, మీ దగ్గర ఉండకపోతే మళ్ళీ మీరు వెనక్కిపోతారని చెప్పి వేసేసిన. బంద్ చేస్తున్నా. ఇదిగోండి కొత్తిమీర. ఈ పచ్చడికి కావాల్సినంత ఉప్పు ఇప్పుడు వేసేసుకోవచ్చు. 1/2 టీ స్పూనే పడింది, ఇంకొక 1 టీ స్పూన్ వేస్తున్నా. ఉల్లిగడ్డ ఒకటి రెక్కలుగా వలిచింది, ఇట్లా తీసేసుకోండి. దీన్ని మొత్తం రోట్లో వేసి నూరుదాం.
మన రోల్ వచ్చేసిందో. ఇది లాస్ట్, ఇది రోట్లో దంచితేనే ఆ టేస్ట్ ఉంటుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోని వేసేసుకున్నాం ఇందులో. రోకల్ బండ్లో రోల్ వేసి ఇట్లా కుమ్మండి. ఉల్లిపాయ లైట్గా అనాలి. బెండకాయలు మంచిగా అసలే గమ్మీగా ఉంటాయి, రోట్లో వేసినామంటే ఇంకా మంచిగా అవుతాయి. చూడటానికి చూడండి ఎంత బాగుంది. అది కరివేపాకు, కొత్తిమీర అన్నీ పడినాయి ఇందులో. ఉల్లిగడ్డ, జీలకర్ర, వెల్లుల్లి. ఈ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ కోసం చెప్పాను నేను మీకు పండుమిర్చి వేయండి అని. పండుమిర్చి చింతకాయ సీజన్లో అండి నాకు అన్నిట్లో అది వేయటం అలవాటు. కానీ ఇంట్లో చింతకాయ తొక్కు నిలువ ఉంటుంది ఫుల్, పండుమిర్చి తొక్కు కూడా అన్ని సీజన్లో వేసుకోవచ్చు అట్లా పెట్టుకుంటే. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అసలు 1 hour కూడా పట్టదు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని రుబ్బి పెట్టుకోవడానికి. నాకు ఇడుకుళ్ళ శ్రీను వాళ్ళు చేసిస్తారు. అంతకుముందు నరేష్ వాళ్ళ అమ్మ వాళ్ళు చేసి ఇచ్చారు. ఆంటీ చనిపోయారు. ఆ తర్వాత 2 years అసలు చింతకాయ తక్కువ ఆవిడని తలుచుకుంటానే తిన్నాము. ఆ తర్వాత మళ్ళీ శ్రీను వాళ్ళు చేసిస్తున్నారు. చిట్టి అని మా సార్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా తెలుసు, వాళ్ళు చేస్తారు చింతకాయ తక్కువ, పండుమిర్చి తక్కువ. ఒక దెబ్బ వేయండి ఉల్లిపాయ మీద, అప్పుడు మనకి ఆ ఉల్లి ఘాటు, ఉల్లి నీరు దిగి పచ్చడి మస్తు టేస్ట్ ఉంటుంది. చాలు. ఇప్పుడు దీన్ని మనం పోపు ఉందా లేదా అన్నట్టు అడుగున కొంచెం గింజలు ఉంచినాం అంతే. అండ్ ఈ బెండకాయ లైట్గా గోలిచ్చి పచ్చిపులుసులో వేసి తింటే కూడా మస్తు ఉంటుందండి. చేస్తా అది కూడా ఒక రెసిపీ. కొంచెం అన్నము 2 ముద్దలు రోట్లోనే కలిపితే ఆ టేస్ట్ వేరండి. మా అమ్మమ్మ కలిపేది ఇట్లా. ప్రమిళ టేస్ట్ చేద్దురా. నువ్వు లేకుండా వాళ్ళ రోట్లో నూరినా నేను. అంటే 2 నిమిషాలు పనేలే, ఎక్కువసేపు నూరేదైతే నిన్నే పిలిచేదాన్ని. ఇంకా మా అమ్మమ్మ నాకు పెట్టేది బెండకాయ పచ్చడి. అవును. మామూలుగా ఉండదు. జై శ్రీ ఆంజనేయ. మంచిగా ధనియాల టేస్ట్ తగులుతుంది మనకి లైట్గా. ఇంకొంచెం తిను. మనం తింటే మనమే ఎంజాయ్ చేస్తాం. పక్కన వాళ్ళకి పెడితే అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూడటం ఇంకా కడుపు నిండిపోద్ది. సూపర్ టేస్ట్ అండి. మా తమ్ముడు బిడ్డ చేని వాళ్ళ అమ్మ ఉంది కదా, నూరి పెడదట. ఆ దృశ్యం నాకు వచ్చింది. ఇదిగోండి పచ్చడి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత యమ్మీ ఉంది. తింటుంటే ఇంకా మామూలుగా లేదు. తప్పకుండా చేయండి. చెప్పాను కదా పండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి చేయండి, మీ దగ్గర పండుమిర్చి లేకపోతే. కానీ ఇది మాత్రం చేయండి. 1/2 kg బెండకాయలు ఫ్రై చేస్తున్నారనుకోండి, ఒక 10 కాయలు పక్కకు పెట్టి పచ్చడి చేయండి, అయిపోయి. ఉండునా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఏమంటారు, తిన్న చేత్తో మాటిస్తున్నా మంచి మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.